వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. జగన్ పై బీజేపీ అటాక్ స్టార్ట్ చేసిందా? జగన్ మళ్ళీ జైలుకు వెళ్తాడా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డికి ఈడీ ఇచ్చిన బిగ్ షాక్. ఆయనకు సంబంధించిన దాదాపు 800 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. 14 ఏళ్లుగా కొనసాగుతున్న మనీ లాండరింగ్ కేసులో ఈ 800 కోట్ల విలువైన భూములు, షేర్లను ఈడీ జప్తు చేసింది. మరి ఇన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న కేసులో ఒక్కసారిగా చలనం రావడానికి కారణమేంటి అనే ప్రశ్న అందరిలో మెదులుతోంది. ఎప్పటి నుండో జగన్ బీజేపీతో, కేంద్రం పెద్దలతో సన్నిహితంగా ఉంటున్నారు. దాంతో జగన్ పై ఉన్న కేసులు ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు రావు, జగన్ మీద బీజేపీ ఈగ బాలనివ్వదు అని అంతా అనుకున్నారు. కానీ సడన్ గా ఈడీ దూకుడు చూసి ఒక్కసారిగా వైసీపీ వాళ్లు షాక్ అయ్యారు. అప్పట్లో కాంగ్రెస్ పెట్టిన అనేక కేసుల్లో జగన్ A1గా ఉన్నారు. ఆయనపై దాదాపు 14 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి గతంలో చెల్లపల్లి జైల్లో దాదాపు 16 నెలల పాటు శిక్ష కూడా అనుభవించారు జగన్. ఇప్పుడు తాజాగా ఆ కేసులని తిరగతోడుతోంది ఈడీ. దానికి కారణం కూటమి ప్రభుత్వమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్ జైలు నుంచి రిలీజ్ అయినప్పటి నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు జైలుకు పంపుదామా అని ఎదురు చూస్తున్నారు చంద్రబాబు అండ్ కో. ఇప్పుడు వారి ప్రభుత్వమే ఉంది. పైగా కేంద్రంలో ప్రభుత్వం కూడా ఏపీ ఎంపీ సీట్ల మీదే ఆధారపడి ఉంది కాబట్టి చంద్రబాబు మాట చెల్లుబాటయ్యే అవకాశాలే ఎక్కువ. ఈ క్రమంలో ఆయన జగన్ కేసుల గురించి కేంద్రం వద్ద తరచూ ప్రస్తావించారని సమాచారం. కేంద్రం కూడా చూద్దాం చేద్దాం అనేవాళ్లు. ఎందుకంటే జగన్ వంటి నమ్మకమైన నాయకుడిని వదులుకోవడం వారికి ఇష్టం లేదు. కానీ ఈ మధ్య వక్ఫ్ బిల్లు విషయంలో వైసీపీ అనుసరించిన వ్యూహం కేంద్ర పెద్దలకు కోపం తెప్పించిందని తెలుస్తోంది. వక్ఫ్ కి వ్యతిరేకంగా వైసీపీ గళమెత్తడం బీజేపీకి ఏమాత్రం నచ్చలేదు. దాంతో జగన్ కి చిన్న జలకిద్దామని ఈడీని రంగంలోకి దింపారని బోగట్ట. ఈడీ దెబ్బకు అటు చంద్రబాబు మాట విన్నట్టు ఉంటుంది, ఇటు జగన్ కి ఒక వార్నింగ్ ఇచ్చినట్లు కూడా అవుతుందని బీజేపీ పెద్దల భావన. అందుకే ఇది జగన్ పై కక్ష సాధింపు చర్య అని, రాజకీయ కుట్ర అని వైఎస్ఆర్సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్లు కలిసి కేసులు పెట్టాయని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం బీజేపీ సహకారంతో మళ్లీ ఆ కేసుల్ని తిరగతోడుతోందని అంటున్నారు. మరి జగన్ కేసుల వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గుడ్ న్యూస్ ఇండియా.